బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య డేటా చోరీ వివాదం ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు తెలంగాణ సీనియర్ పోలీసులు కలిసి టీడీపీ డేటా చోరీ చేశారని గుంటూరు రూరల్ ఎస్పీకి టీడీపీ నేతలు కళా వెంకట్రావు, జీవి ఆంజనేయులు, కనకమేడల రవీంద్రకుమార్, పత్తిపాటి పుల్లారావు మరియు ఇతర నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు తెలంగాణ సీనియర్ పోలీసులు కలిసి టీడీపీ డేటా చోరీ చేశారని, 2 దశాబ్దాల నుంచి టీడీపీ సేకరించిన డేటాను తస్కరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును తుళ్లూరు పిఎస్కు బదిలీ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య డేటా చోరీ వివాదం ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు తెలంగాణ సీనియర్ పోలీసులు కలిసి టీడీపీ డేటా చోరీ చేశారని గుంటూరు రూరల్ ఎస్పీకి టీడీపీ నేతలు కళా వెంకట్రావు, జీవి ఆంజనేయులు, కనకమేడల రవీంద్రకుమార్, పత్తిపాటి పుల్లారావు మరియు ఇతర నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు తెలంగాణ సీనియర్ పోలీసులు కలిసి టీడీపీ డేటా చోరీ చేశారని, 2 దశాబ్దాల నుంచి టీడీపీ సేకరించిన డేటాను తస్కరించారని ఆ ఫిర్యాదులో తెలిపారు. ఇక ఈ కేసును తుళ్లూరు పిఎస్కు బదిలీ చేశారు గుంటూరు రూరల్ ఎస్పీ. ఇదే విషయంపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ కేసుకు సంబంధించి హల్చల్ చేస్తున్నాయి. ఇరు రాష్ట్రాలకు సంబంధించి కేసులు నమోదు కావడం జరిగింది. గత రాత్రి తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వంపై గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు స్వీకరించిన రూరల్ ఎస్పీ ఆ కేసు వివరాలను అదేవిధంగా వాటన్నిటిని కూడా తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి బదిలీ చేయడం జరిగింది. అంటే చూస్తే కనుక తెలుగు రాష్ట్రాలలో గత 4 రోజులుగా డేటా చోరీ అనే విధానాలతోటి ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. సామాన్య ప్రజల డేటా మొత్తం ఆన్లైన్ లో పెడతాం జరిగింది. యాప్ల ద్వారా డేటా చోరీకి గురైందని చెప్పేసి కూడా పలు రకాల ప్రకటనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఒక అయోమయానికి గురవుతూ ఉన్నారు. తెలంగాణలో చూస్తే కనుక ప్రజల వద్ద భద్రంగా ఉండాల్సిన డేటాని కొంతమంది వ్యక్తులు కావాలని ఆన్లైన్ లో పెట్టారు. యాప్ల ద్వారా ఇచ్చేస్తారని చెప్పేసి తెలంగాణలో కేసులు నమోదు చేశారు. దానికి ప్రతిగా నిన్న గుంటూరు జిల్లాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. తెలంగాణ పోలీసులు, వైసీపీ నేతలు ఇద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డేటాను తస్కరించారు, చోరీకి పాల్పడ్డారు, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు స్వీకరించినటువంటి గుంటూరు ఎస్పీ ఈ రోజు ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కూడా తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయడం జరిగింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో 120B, 408, 429, 380, 409 అనే సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. గత 4 రోజులుగా చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా డేటా చోరీ అనే వివాదం కొనసాగటమే కాకుండా పలు విధాలుగా అంటే ఒక అధికార అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా ఆ ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రజల వద్ద ఉండవలసినటువంటి డేటాను కావాలనే ఎన్నికలు దగ్గర పరుస్తున్న నేపథ్యంలో ఇలా చోరీకి పాల్పడారని వైసీపీ నేతలు ఆరోపించడము, వైసీపీ నేతలే కావాలని తెలంగాణ పోలీసులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల డేటాను చోరీ చేశారని ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు తెలంగాణలో జరిగినటువంటి డేటాకి సంబంధించి సిట్ విచారణ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదుని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయడం జరిగింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించడం జరిగింది. అంటే చూస్తే ఈ 2 కేసులకు సంబంధించి ఎటువైపు దారి తీస్తాయని ప్రజల యొక్క ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి అసలు సామాన్య ప్రజలకు ఈ డేటా చోరీకి సంబంధించి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. పూర్తిగా రాజకీయ రంగు పొలవడం జరిగింది. రాజకీయ ఆరోపణల నేపథ్యంలో డేటా చోరీ అంటే ఏంటి, అసలు ఏం జరిగింది ఏందనేది కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవడానికి కూడా తెలుసుకునే పనిలో కూడా నిమగ్నం కావడం జరిగింది. అంటే చూస్తే కొన్ని యాప్ల ద్వారా ప్రజలకు సంబంధించి ఓటర్లు అదేవిధంగా వాళ్ళు ఏ పార్టీకి చెందిన వారు ఏంటి అనేది వాళ్ళ ఆధార్ కార్డులతోనూ బ్యాంక్ అకౌంట్లతోనూ పూర్తిగా ఉన్నటువంటి సమాచారం ఉన్నటువంటి యాప్లు దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ యాప్ల మీద ఇటు
అక్కడ వైసీపీ నేతలు తెలంగాణలో ఫిర్యాదు చేశారు, తెలుగుదేశం పార్టీ నేతలు గుంటూరులో ఫిర్యాదు చేయడం జరిగింది. రెండు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ రెండు వివాదాలు ఎటువైపు దారితీస్తాయని కూడా అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏపీ డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డేటా చోరీ కేసు దర్యాప్తును సీట్కు అప్పగించింది. ప్రత్యేక సీట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇన్ఛార్జిగా వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించారు. స్టీఫెన్ రవీంద్రతో పాటు సిట్ బృందంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్ మరియు మరో 2 ఇన్స్పెక్టర్లు ఉన్నారు. జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్కు బదిలీ కానుంది. డీజీపీ కార్యాలయంలో సిట్కు సంబంధించి ప్రత్యేక ఛాంబర్ను కేటాయించారు. డేటా చోరీ కేసును వేగవంతం చేసిన సిట్ ఇవాళ డీజీపీ ఆఫీసులో భేటీ కానుంది. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన ఆధారాల ఆధారంగా సిట్ విచారణ కొనసాగుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, చెప్పండి, ఇవాళ తెలంగాణకు సంబంధించిన సిట్ ఏదైతే ఉందో అది డీజీపీ ఆఫీస్లో భేటీ కానుంది, దానికి సంబంధించిన సమాచారం. చందు, దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలైన విషయాలను సేకరించడం జరిగింది. నిన్న కూడా మనం గమనిస్తున్నట్టుగా డిలీట్ అయిన కొంత ఫీడ్ కావచ్చు, దీనికి సంబంధించి క్లౌడ్ లో ఉన్న ఫీడ్ కి సంబంధించి కావచ్చు, మొత్తంగా 8 GB సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే దీని మీద ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దీంట్లో ప్రత్యేకంగా ఒక టీమును ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఒక నిష్ణాతులైనటువంటి పోలీస్ ఆఫీసర్లను చేయడం జరుగుతుంది. దీంట్లో సిట్ ఇన్ఛార్జిగా ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో దీనికి సంబంధించి మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. సమావేశంలో మొత్తంగా 9 మంది అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. అయితే కేసుకు సంబంధించిన కేసుకు సంబంధించిన రికార్డులను, ఆధారాలను నేడు సైబరాబాద్ పోలీసులు సిట్ కి సమర్పించే అవకాశం ఉంది. అలాగనే పోలీసులు నోటీసులకు ఈ రోజు అమెజాన్ అలాగనే గూగుల్ సంస్థలు కూడా వివరణ ఇస్తామని చెప్పేసి నిన్నే ప్రకటించడం. దానికి సంబంధించిన ఆ వివరణ అంటే వాళ్ళకి సంబంధించిన క్లౌడ్ లో కావచ్చు, వాళ్ళ సర్వర్స్ లో ఏముంది డేటా, ఆ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడానికి అమెజాన్, గూగుల్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తా ఉంది. అలాగనే ఇదే కేసులో ఐటీ గ్రిడ్ ఎండి అశోక్ కోసం ఆ పోలీసులు ఇంకా కూడా ప్రత్యేక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటీ గ్రిడ్ వ్యవహారాన్ని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్టు మరోసారి ఉద్యోగులు విచారించే అవకాశం ఉంది, మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. అలాగనే ఏపీ పౌరుల డేటా గురించి ఐటీ గ్రిడ్ కి వివరాలను తీసుకోవడం, తర్వాత ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి గంటలో కొంత సమాచారాన్ని ఇప్పటికే సేకరించారు. ప్రభుత్వ అధికారుల సహకారం లేకుండా ఐటీ గ్రిడ్ ఏమాత్రం కూడా ఈ పౌరుల సంబంధించిన ఈ డేటా ఏదైనా కావచ్చు, తర్వాత ఆధార్ సంబంధించిన ఏ డేటా కావచ్చు, ఎలక్షన్ సంబంధించిన డేటా కావచ్చు, ఇదంతా కూడా ప్రభుత్వ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా కూడా విచారణ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. చందు. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ.
For more updates, please subscribe 99 TV Telugu.